కొంతమంది యేసుప్రభు అంటే వాళ్ళ దేవుళ్ళే, వీళ్ళ దేవుళ్ళే, మంది కాదులే, ఆ తెల్లవాళ్ళు గోళ్ళే అనుకుంటున్నారు. వాళ్ళ దేవుడు కాదు, వీళ్ళ దేవుడు కాదు. తెలియక కొంతమంది దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, పిచ్చి మాటలు ఎలా మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు సృష్టికర్తనే నిందిస్తున్నారని. నేను చెప్పినటువంటి శ్లోకంలో తాత్పర్యం అదే మంత్రంలో. ఏమండి, మిగతా పాట కావాలంటే నెట్లో ఉంటుంది, ఆ పాట టైప్ చేసుకొని వినండి. ఎందుకంటే నేను ఇక ముగించాలా, ఆ మందిరం ప్రతిష్ట చేయాలా, చాలా పని ఉంది, మీరు తినాలా, వెళ్ళాలా, నేను చాలా దూరం వెళ్ళాలా. కాబట్టి ఇక నేను క్లైమాక్స్కి వస్తున్నా. స్తోత్రం చెప్పండి అందరూ, సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏది ముగింపును కూర్చా? సరే 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 వినండి. సిలువ ఎప్పటిది? 2000 ఏళ్ల నాటిది కాదు. సిలువను గూర్చిన ప్రణాళిక జగత్ పునాది వెయ్యబడక మునుపే ఏర్పరిచింది. అప్పుడే నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కావటానికి, తనను తాను బలి చేసుకోవటానికి ఇష్టపడే నిన్ను పుట్టించాడ్రా తల్లి. నీవు తెచ్చుకునే సమస్యలకు పరిష్కారాన్ని ముందే డిజైన్ చేసి ఫిక్స్ చేసి, అది తన తనువుని బలిపెట్టడానికి ఇష్టపడి నన్ను నిర్మించాడు. చెప్పండి, మీ నాన్న ఎవరు? యేసయ్య. సరే, ఆయన పిచ్చోడా జ్ఞానవంతుడా? ఎప్పుడు ప్లాన్ నీ మీద? నీ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు డిజైన్ చేశాడు? ఆ పరిష్కారం ఇవ్వటానికి ఏం కావాలనుకున్నాడు? ప్రాణం తీయాలనుకున్నాడా? తన ప్రాణమును బలిపెట్టని ఇష్టపడ్డాడు. అంటే ఎంత ప్రేమించాడు? చాలామంది డైలాగులు వేస్తారు, చాలామంది పెద్ద పెద్ద మాటలు అంటారు, కానీ ఎవరు కూడా పాపుల కొరకు ప్రాణం పెట్టరు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన పాపముల నిమిత్తము చనిపోయాను, లేఖనముల ప్రకారము సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ నాడు తిరిగి లేచెను. ఆయన తిరిగి లేవకపోతే మన పాపాలకు వెలజల్లదు. ఆయన పాపాలకు ఆయన బలైపోయి అంతే ఉన్నట్టు అయింది. ఆయన తిరిగి లేచినందున ఆయన చెల్లించినటువంటి వెల తండ్రి అంగీకరించినట్టు అర్థమైందా? అది కంప్లీట్ సువార్త. లేఖనముల ప్రకారం దేవుడు యేసు మన పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చేయబడెను. అంటే ప్రాణము బలిపెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ నాడు ఆయన ఒకవేళ తిరిగి లేవకపోతే ఆయన పాపుల లెక్కలో ఉండేవాడు, తానే పాపి కనుక అలాగుండిపోయేవాడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరినీ చూడండి మీరు. మిగిలిన వాళ్ళందరూ, మన ఇంట్లో ఎవరి ఫోటోకైనా బొట్టు పెట్టామంటే అర్థమైంది? పెద్దగా చెప్పండి. నేను ఎవరిని ఎగతాళి చేయట్లేదు, ఉన్న సంగతి అడుగుతున్నాను. మన ఇంట్లో ఎవరి బొమ్మకైనా ఎవరి ఫోటోకైనా మనం బొట్టు పెడితే అర్థం. బతికున్నోడు ఫోటోకి బొట్టు పెడితే కొడతాడు ఎమ్మడిపడి, ఏందిరా నన్ను జావు కొట్టారయ్యాను. ఓకేనా? నేను గతంలో ఫాలో అయినటువంటి వాళ్ళందరికీ కూడా నేనే బొట్లు పెట్టేవాడిని. ఇప్పుడు మీకు అర్థమైందా? నేను గతంలో మొక్కిన వాళ్ళందరికీ నేనే బొట్లు పెట్టాను. అప్పుడు బొట్లు పెట్టాను అంటే అర్థం ఏంటి? మృతులని. ఓకే, యేసు ప్రభు ఫోటోకి బొట్టు ఉంటుందా? ఎందుకో తెలుసా? ఆయన సజీవుడు. మారడు, ఆయన సజీవుడు కూడా. మారడు, మార్పు లేనివాడు, ఆయన సజీవుడు. దేవునికి మహిమ. సమాధి చేయబడి అందరూ సమాధిలోనే ఉన్నారు, కానీ సమాధి గెలిచి తిరిగి 3వ నాడు లేచి నిలిచిన వాడు త్వరలో 2వ రాకడలో సిద్ధపడిన పరిశుద్ధులను, ఆయన రక్తములో కడగబడిన పరిశుద్ధులను, బాప్తిస్మం పొంది ప్రభువుని వెంబడిస్తున్న పరిశుద్ధుల్ని తీసుకొని వెళ్ళడానికి త్వరలో 2వ రాకడలో రాబోతున్న వాడు కూడా నజరేయుడు యేసు. హల్లెలూయా. తెలుసా, దోషము చేసి పాపులైన మానవులతో సుభాషలు అంటే మంచి సంగతులు తెలిపినాడు, పలికినాడు. ఏంటంటే వాళ్ళు విమోచింపబడే రక్షణ మార్గాన్ని ఆయనే వేసినాడు. అర్థమైందా? మీలో ఎంతమంది ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు? చేతులు ఎత్తండి. నేను ప్రభువు నందు విశ్వాసం ఉంచినోళ్ళు దేని మీద విశ్వాసం ఉంచారు? ఆయన జ్ఞానం మీద. చెప్పు, నీ తండ్రి జ్ఞానవంతుడా పిచ్చోడా? ఏమాత్రం జ్ఞానమో? అబ్బా, మహాజ్ఞాన.
అంత పెద్ద జ్ఞానవంతుని పెట్టుకుని మరి ఎందుకు దడ ఆయాసం పెంచుకుంటున్నావు? స్తోత్రం. అంటే జ్ఞానేలే కానీ అప్పుడప్పుడు ఎందుకు డౌట్ వస్తుంటుంది అన్నయ్య. ఆ డౌట్ వచ్చినప్పుడు నువ్వు బిళ్ళలు మింగాల్సి వచ్చింది, దడకను ఆయాసానికి. డౌట్ లేనప్పుడు ఏ బిళ్ళలతో పని లేదు. నీకు డౌట్ వచ్చినప్పుడల్లా నువ్వే మింగాల్సి వస్తుంది. అది ఇప్పుడు వచ్చిన గొడవ. దేవునికి స్తోత్రం. సో మొట్టమొదటిది నువ్వు గుర్తించాలి, నీ దేవుడు. రెండవది, నిన్ను ఇప్పుడు కాదు ప్రేమించింది, అస్సలు నువ్వు నిర్మించబడక ముందే నీ సమస్యకు పరిష్కారాన్ని రెడీ చేసి అందుకోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టడానికి ఇష్టపడి ఎప్పుడు ప్రేమించాడో తెలుసా? నువ్వు పుట్టినప్పుడు కాదు, అసలు తల్లి గర్భమందు నీవు రూపింపబడక మునుపి ఆయన నిన్ను ఎరుగున్నాడు, నిన్నప్పుడే ప్రేమించున్నాడు ఆయన. ఎంత ప్రేమ నువ్వు అంటే ఆయనకి. అందరు చెప్పండి, ఎంత ప్రేమ? ప్రాణము పెట్టున్నంత ప్రేమ. ఏమండి, శాసించటమే తప్ప శాసనానికి లోబడటం తెలియని నా ప్రభు పొంతి పిలాతు సభలో గొర్రె వదకు తేబడిన గొర్రె వలె మౌనంగా తలదించుకున్నాడు. ఎవరిని ప్రేమించో తెలుసా? నిన్ను ప్రేమించే, నన్ను ప్రేమించే. కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతల చేత నిత్యము స్తోత్రాలు స్తుతులు గైకొనే నా ప్రభు రోమా సైనికుల చేత దూషణ పొందాడు, తిట్లు తిన్నాడు. ఎప్పుడు ఘనత పొందే నా ప్రభు అని ముఖం మీద ఉమ్మితే నీ కోసం నా కోసం. చూడు, నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే పక్కన నీ శత్రువు ఊస్తే నీ కోపం వచ్చింది, పక్కన ఊసినా కోపం వచ్చింది. కానీ నిన్ను బట్టి నా ప్రభు ముఖం మీద ఉమ్మిపడింది. ఆయన రివర్స్ అవలా, ముసుగు వేసి పిడిగుద్దులు గుద్ది, బోధకుడా నిన్నెవరు గుద్దారో ప్రవచించు అని ఆయనను తూలనాడి, ముఖం మీద వెంట్రుకలు పెరిగి, జుట్టు పట్టి వెనక లాగి, డొక్కలో గుద్ది, ముఖం మీద కొట్టి, ముక్కుల వెంట రక్తం, చెవుల వెంట రక్తం, నోటి వెంట రక్తం. ఇవన్నీ ఎవరి నిమిత్తమో తెలుసా? నీ కోసం ఆయన అనుభవించడానికి ఇష్టపడ్డాడు. నీకోసం అవమానాలు సహించాడు, దెబ్బలు తిన్నాడు. 3 సార్లు ఆ మోయశక్యంగాని భారమైన సిలువను తన మీద వేసుకొని పడ్డాడు. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరము గాయాలమయమైపోయినాడు. ఎవరిని ప్రేమించో తెలుసా? నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి. ఆయన ఆ పని చేయలేదనుకో, మన పాప భారానికి మనందరి సృష్టికర్తగా ఆయన వెల చెల్లించలేదనుకో, మనందరం తీర్పుకు వెళ్ళాలి, అగ్నిగుండానికి వెళ్ళాలి మన పాపాలను బట్టి. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? పిల్లల పాపాలకి తండ్రి డబ్బులు కట్టినట్టు మనుషులందరి పాపాలకు ఆయన తన ప్రాణమునే క్రయధనముగా చెల్లించాడు. తన ప్రాణమునే క్రయధనముగా చెల్లించాడు. పిల్లరా, దీన్ని బట్టి దేవుని ప్రేమ నీకు అర్థం అవ్వాలి. తండ్రి ప్రేమ అర్థం కావాలి, కుమారుడి ప్రేమ కూడా నీకు అర్థం కావాలి. పరలోక తండ్రి యేసయ్యని గురించి ఏం చెప్పాడో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, నాకు ఇష్టమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి చెప్పాడు. అంత మంచి కుమారుణ్ణి మనందరి నిమిత్తం సిలువలో బలి చేయడానికి ఆ తండ్రి త్యాగం చేశాడు. మన పరలోక తండ్రి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీరు, పరలోక తండ్రికి ఎవరంటే ఎక్కువ ఇష్టం? యేసయ్యకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? తన తనువుని కూడా లక్ష్య పెట్టలేదు. సో ఇది దేవుని ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. శాశ్వతమైన కృప నీ ఎడల నా ఎడల కనపరుస్తున్నాడు ఆయన. బాగా అర్థం చేసుకోండి. నీ దేవుడు జ్ఞానవంతుడు. రెండవది, నీ దేవుడు నిన్ను పిచ్చిగా ప్రేమించేవాడు. నీకు శత్రువు కాదమ్మా. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన అనుమతించే పరిస్థితులు కొన్ని శ్రమగా మనకు అనిపించవచ్చు, కానీ అవి మన మేలుకే. ఏం చెప్పాను? అది ప్రేమ గురించి మాట్లాడుతున్నాను నేను. జ్ఞానవంతుడు రెండవది, నిన్ను అమితంగా రైట్. మూడవది, నీ కోసం ప్రాణం పెట్టైనా నిన్ను బ్రతికించుకొనుటకు శక్తి గలవాడు. విశ్వాసమును బట్టి లుస్త్రలో బలహీన పాదాలు కలిగిన వాడిని లే అంటే లేచి గంతులు వేసి నడిచాడు.
అది నా దేవుని శక్తి. ప్రైజ్ ద లార్డ్. అదే కదా మనం చదువుకున్నాం, అది నా దేవుని శక్తి. ఓకేనా? నువ్వు అనుకుంటావేమో నీ శరీరం ఇప్పుడు రోగగ్రస్తం కావచ్చు, నా తండ్రి చిత్తమైతే ఇక్కడే నిన్ను స్వస్థపరిచి మళ్ళీ ఆరోగ్యంగా నిలపగలడు. ఇంకొకటి, ఒకవేళ నీవు నేను మన కన్ను మూసిన మన డెడ్ బాడీస్ను కూడా తిరిగి సజీవంగా లేపగల దమ్మున్నోడు మన దేవుడు. చెప్పు, ఏం చెబుతావు నువ్వు? మృతులను సైతం సజీవులుగా లేపగలిగిన వాడు త్వరలో రాబోతున్నాడు. ఖచ్చితంగా లేపుతాడు ఆయన. ఇప్పుడు దైవజనుడు నిద్రించాడు. ఇప్పుడు హాట్ టాపిక్ అదే నెట్లో. అయితే మన విశ్వాసం ఏంటి? భూస్థాపన చేశాం, తప్పనిసరిగా యేసు రెండవ రాకడలో ఆయన సజీవుడై ఈసారి మట్టి శరీరంతో కాదు, మహిమ శరీరంతో లెగుస్తాడు, అక్షయ దేహంతో లెగుస్తాడు, శాశ్వతంగా జీవిస్తాడు. ఆ కుటుంబానికి ఆ సంగతి తెలుసు. ఈరోజు మీ అందరికీ ఆ నిరీక్షణ ఎంతమందికి ఉంది? ఎంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభు రక్తంలో పాపాలు కడిగేసుకున్నారో వారందరికీ నిరీక్షణ ఉంది. దేవునికి మహిమ. హల్లెలూయా. నేను మీకు ఒక 100 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నానండి. నేను మీకు ఒక 100 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరు తీసుకుంటారు? ఏమండి? అది తమ్ముడు వచ్చాడు ముందు. మీరు కూర్చొని నేను తీసుకుంటా అన్నారు కానీ మీరు రాలా. సరే పాప, అమ్మాయి అక్కడి నుంచి పడతా వస్తుంది. ఓకే, నిలబడండి నలుగురు. ఇందులో ఉంటే చూసి నాయన. ఏమండి, నేను చెప్పిన మాట ఎంతమందికి వినపడింది? నేను 100 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను అన్న మాట మీరు ఎంతమందికి వినపడింది? వినపడిందా? మరి రాలేదేంది? మీరు రావాలిగా. నేను నువ్వు దాచిపెట్టుకుంటున్నాయింది ఈ మరి ఇటు ఇదిగో. ఇప్పుడెవరు రాకండి. అదిగో. గాడ్ బ్లెస్ యూ. అవునా? సరదా. మళ్ళీ ఇప్పుడు అట్లా అందరూ వస్తారేమో ఇంకో ఇక అట్లా ఆగండి. 5 మెంబర్స్ వచ్చారు. ఒకసారి మీరు నాకెళ్ళి చూడండి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇవ్వాలని పిలిచాను. నేను మీకు 100 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాను. అందరికీ వినబడింది, కానీ అందరూ లేచి వేళ్ళలాగా పరిగెత్తలా. అవునా? ఎందుకంటే నాకు తెలిసి మీకు లాజిక్ పనిచేసి ఉంటుంది. 100 రూపాయలు ఇస్తాను అన్నాడంటే ఊరికి ఎందుకు ఇస్తాడులే అని కొంతమంది ఈ మాట అన్నాడంటే ఏదో మెలిక ఉంటుంది అని కొంతమంది ఆయన ఇస్తాడన్నా మనం పరిగెత్తి ఎగబడి పోతామని చండాలంగా అనే ఫీలింగ్తో కొంతమంది. దేవునికి స్తోత్రం. 100 రూపాయల కోసం మరీ కడుపోతానికి పరిగెత్తుతామా ఏంది అని మీ ఆలోచనలన్నీ ఇప్పుడు నేను చెప్తున్నా కరెక్టే కదా? ఖచ్చితంగా వీటిలో ఏదో ఒకటి మీ ఆలోచన మిమ్మల్ని కూర్చోబెట్టింది. కానీ ఇవేవి వీళ్ళు ఆలోచించలా, జస్ట్ నా మీద విశ్వాసం ఉంచారు. అన్న ఆ మాట అన్నాడంటే ఖచ్చితంగా ఇస్తాడని నమ్మారు, నమ్మి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ పొందుకున్నారా? మరి రానోళ్ళు ఇప్పుడు నా దగ్గర లేవా? 500 ఇచ్చాను కదా, ఉన్నాయా లేవా? నా దగ్గర ఉన్నాయి. కానీ విశ్వసించి ముందుకు వచ్చిన వాళ్ళు పొందుకున్నారు, సందేహించి కూర్చున్నోళ్ళు అక్కడే ఆగిపోయారు. నా దేవుని రాజ్యం కూడా అలాంటిదే, నా ప్రభు రాజ్యం కూడా అలాంటిదే, పరలోక రాజ్యం కూడా అలాంటిదే. నా యేసయ్య ఇచ్చే నిత్య బహుమానం అలాంటిదే, నిత్య జీవం అలాంటిదే, నిత్య రక్షణ అలాంటిదే. విశ్వసించిన వాళ్లే స్వతంత్రించుకుంటారు. పసిబిడ్డల్లాగా నమ్మి పరిగెత్తిన వాళ్లే ధన్యులవుతారు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో, పిచ్చి పిచ్చి తర్కాలతో, పిచ్చి లాజిక్లతో కూర్చున్న వాళ్ళు అలాగే విడవబడతారు. ఇప్పుడు వీళ్ళకి 100 రూపాయలు అనగానే మీకు ఈజీగా అర్థమైంది. యేసు ప్రభు నీ ఆత్మను రక్షిస్తాను, నీ పాపాలన్నీ కడిగేస్తాను, రా మారు మనసు పొందు, నీ పాపములన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొంది నీళ్ళల్లో మునిగి బాప్తిస్మం పొందు, ఆ పాపాలన్నీ నా మీద వేసుకొని నేను మోస్తాను,
ఇక నుంచి క్రొత్త జన్మను ఎత్తు, నూతన జీవితం జీవించు, నిన్ను నూతన సృష్టిగా చేస్తాను, శాశ్వతమైన ఆశీర్వాదమైన నిత్య జీవాన్ని నీకు ఇస్తాను, నీ లైఫ్ను నా చేతుల్లోకి తీసుకొని నిన్ను నూతన సృష్టిగా మారుస్తాను అని ఆయన ఈరోజు పిలుస్తున్నాడు ఇక్కడ ఉన్నోళ్ళని. ఎంతమంది విశ్వసించి రాగలుగుతారు? నాకు కావాలన్నా నిత్య జీవం, నేను నా పాపాలు కడిగేసుకొని నేను రక్షణ పొందుతానన్నా, నేను బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి ఆ నూతన జీవాన్ని నేను పొందుతానని విశ్వసించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంతమంది వేలాదిగా కూర్చున్నారు ఇక్కడ. వీళ్ళు ఎంతమంది బాప్తిస్మం పొందారో నాకు తెలియదు. పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి, దించండి. అన్నా నేను ఇంకా పొందలేదు శాలేమన్నా, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, లేదా అక్కడ కూర్చోండి. మీరు చెప్పండి నాకు, శాలేమన్నా నేను ఇంకా పొందలేదు, నువ్వు బాప్తిస్మం ఇస్తే నేను తీసుకుంటాను, యేసు ప్రభు రక్తంలో నా పాపాలు కడిగేసుకొని నూతన సృష్టిగా నేను మారాలనుకుంటున్నాను, ఈరోజే నా జీవితాన్ని నన్ను ప్రేమించే నా కన్న తండ్రికి అప్పజెప్పాలనుకుంటున్నాను, ఇప్పటిదాకా శాపాన్ని అనుభవించాను, పాపంలో కొనసాగాను, ఇక ఆ జీవితాన్ని వదిలేసి నా ప్రభు వైపు తిరగాలనుకుంటున్నాను, నా లైఫ్ని నా ప్రభువుకి అప్పజెప్పాలనుకుంటున్నాను అని సిద్ధపడి తమ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించాలనుకుంటున్న వాళ్ళు ఎంతమంది? అలా సిద్ధపడిన వాళ్ళు, నేను స్పేర్ బట్టలు తీసుకెళ్ళాలా, కట్టు బట్టల మీదే పోయి పొందే బాప్తిసం. నిజంగా నీ లైఫ్, నీ చెప్పిన మాటలు నీకు అర్థమైతే, ఆయన జ్ఞానం గల తండ్రి, ప్రేమ గల తండ్రి, శక్తి గల తండ్రి, నీ జీవితాన్ని నిత్య జీవ పర్యంతం కాపాడగల తండ్రి అని నీకు విశ్వాసం ఉంటే రా, నమ్మినవాడు ధన్యుడు, పరిగెత్తి వచ్చినవాడు రక్షింపబడతాడు, కాపాడబడతాడు, సందేహించినవాడు కోల్పోతాడు. ఐఎమ్ రెడీ మై డియర్ బ్రదర్, నేను సిద్ధం, నేను రక్షణ పొందడానికి ఆయత్తపడుతున్నాను, నేను సిద్ధంగా ఉన్నాను అంటే నీ కుడి చేయొద్దు, అదా లేచిరా, సిద్ధపడ్డవాళ్ళు రండి, ముందుకు రండి. దేవుడు దగ్గర చాలా ఉంది విషయం. విశ్వసించి అడుగు ముందుకేసిన వాళ్ళు పొందుతారు ఆ సంగతులన్నీ. ముఖ్యంగా ఈరోజు ఆత్మరక్షణ కోసం వీళ్ళు వచ్చారు. ఆస్తులు ఆశించో, అంతస్తులు ఆశించో, మళ్ళా నేను ఇచ్చే డబ్బులు ఆశించో కాదు, కానీ నా కోసం నన్ను ప్రేమించి నా నిమిత్తం ప్రాణం పెట్టిన యేసు నాకు కావాలి, నా కన్న తండ్రికి నా జీవితాన్ని అప్పగించాలని తెగించి అడుగు ముందుకేశారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఇంతమందితో ఒక మాట నేను అందిస్తున్నాను. ఇదిగో నా దగ్గర సిద్ధపరిచింది ఉంది, నమ్మిన వాళ్ళు రండి అని యేసయ్య పిలుస్తున్నాడు. ఎంతమంది సిద్ధపడి వచ్చారో వారందరూ ధన్యులు. ఒక పెద్ద ధనవంతుడికి ఆ ఊర్లో చాలామంది ప్రజలు అప్పున్నారట. పెద్ద ధనవంతుడికి, వినండి, దేవుడు నీతో మాట్లాడితే వచ్చే బిడ్డ, దేవుడు నీతో మాట్లాడితే వచ్చే, ఇదే మంచి టైం. ఈ టైం దాటిపోతే నీకు రేపు ఉందో లేదో తెలీదు, నేడే రక్షణ దీనికి అనుకూల సమయం. దేవుడు నీతో మాట్లాడితే వచ్చేసాయి. వినండి ఈ మాట. చాలా పెద్ద ధనవంతుడు, ఆయన ఊళ్ళో చాలామందికి అప్పిచ్చాడు. ఆయన ఒకరోజు ఒక ఆలోచన చేసుకున్నాడు, పోనీలేబ్బా, ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళ అప్పు వదిలేద్దాం, క్షమిద్దామని ఒక ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడంటే, రేపు 12 లోపు ఊళ్ళో అప్పుల ఉన్నోళ్ళందరూ యజమాని భవంతి దగ్గరికి వెళ్తే, యజమాని ముందు హాజరైతే మీ అప్పు పత్రాలు తీసుకొచ్చుకోండి, మీరు ఎంత కట్టాలో తెచ్చుకోండి, డబ్బులు తేవద్దు, మీరు ఎంత అప్పున్నారో ఆ లిస్టు తెచ్చుకోండి, యజమానికి చూపించండి, ఆయన వాటిని క్షమించాలనుకుంటున్నాడు, వదిలేయాలనుకుంటున్నాడు అని సమాచారం అందింది అందరికీ. చాలామంది వచ్చారు కానీ వాకిట్లోనే ఆగిపోయారు. వినండి, వచ్చారు, వాకిట్లోనే ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారంటే, ఇందాక నేను డబ్బులు ఇస్తానంటే డౌట్లతో కొంతమంది ఆగారు చూడు, అట్లాగా డౌట్లు పెట్టుకొని కొంతమంది ఆగారు. ఏమాగారు? అలా ఎవరైనా డబ్బులు వదిలేస్తారా? అలా రమ్మన్నాడంటే ఒకవేళ తీరా పోయినాక మనల్ని కూర్చోబెడతాడేమో, కట్టండి రా అనే డౌట్తో కొంతమంది ఆగారు. అసలు రాలా. కొంతమంది వాకిటి దాకా వచ్చారు కానీ లోపలికి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో డౌట్. ఆ డౌట్ని బట్టి వాకిటి దగ్గరే ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారంటే, ఎవరిదన్నా క్షమిస్తే అది చూసి మనం కూడా పోదాం,
అది చూడకముందు మనం ఎందుకు వెళ్ళి లోపల బుక్ అవ్వాలి అని వాళ్ళకుండే తర్కం వాళ్ళకుండే ఆలోచన వాళ్ళకు ఉంటుందిగా. మొత్తం బయటే ఆగిపోయారు. 11, 11:15, 11:30, 11:30 వినండి. 11:30కి ఓ వృద్ధ జంట వచ్చారు. ముసలాళ్ళిద్దరు వాళ్ళు వచ్చి ఈ క్యూలో ఉన్న జనాన్ని చూసి, మీ అందరికీ క్షమించేశాడా యజమానుడు? అమ్మో మేము పెద్దోళ్ళం కదా, రాలేక వచ్చాం, టైం అయిపోతుందని చెప్పి వాళ్ళందరినీ చూసుకుంటా లోపలికి వెళ్ళిపోయారు లోపలికి. యజమానుడు కూర్చొని ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు ఎవడన్నా వస్తాడేమో అని. ఎవ్వడు బోలా. ఈ ముసలివాళ్ళు ఇద్దరు లోపలికి వెళ్ళి వాళ్ళ అప్పు ఇంత ఉందా అని చెప్పి చూస్తే ఆ లోపల ఆయన పుస్తకంలో చూశాడు. అవును ఇంత ఉన్నారు, రైట్, మీ అప్పులు ఇక మీరు ఇచ్చే అవసరం లేదు, కొట్టేస్తున్నాను అని రెడ్ ఇంక్తో వాళ్ళ అప్పులు కొట్టేశాడు. వాళ్ళ నోట్లు చించేశాడు. వినండి, బాగా చించేశాడు. అస్సలు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అయ్యా, నీ రుణం తీర్చకుండానే చచ్చిపోతావేమో అనుకున్నావు, ఎట్నో నువ్వే రద్దు చేసావు, నువ్వే క్షమించావు మహారాజా అని కాసేపు ఆయన పొగిడి బయటికి పోబోయారు. ఆగండి అన్నాడు. వీళ్ళు భయపడ్డారు. క్షమించినప్పుడు వదిలేయాలి కదా, మళ్ళీ ఆగండి అన్నాడేంటి, బుక్ చేస్తాడా అన్నట్టు చూస్తే, వెయిట్, మీకు ఆహారం తెప్పిస్తే సిద్ధపరిపిస్తాను, తినండి, ప్రశాంతం ఇక్కడే ఉండండి అంటే, అయ్యా పర్లేదా, కాదు తినాలి అని వాళ్ళ కొంత ఆహారాన్ని తెప్పించి తినమని కూర్చోబెట్టాడు. అయ్యా బయట చాలామంది ఉన్నారయ్యా, వాళ్ళకి చెబితే వాళ్ళు కూడా వస్తారయ్యా అంటే ఆయన అన్నాడు, వాళ్ళకి మీకంటే ముందే చెప్పా, నేను నియమించిన టైంలోపు వస్తేనే క్షమిస్తా, లేకపోతే క్షమించనని చెప్పా. కానీ వాళ్ళు నన్ను విశ్వసించలా. మీరు విశ్వసించారు, వచ్చారు, మీకు క్షమించబడ్డాయి, ఇక మీకు ప్రేమ విందుంది, కూర్చోండి. 12 గంట కొట్టినాక మీరు బయటికి వెళ్ళాలి. అర్థమైందా? అప్పుడు వాళ్ళు తింటా ఉన్నారు, ఈ బయట వాళ్ళు బయటే ఉన్నారు. 12 దాటిపోయింది, యజమానుడు పక్కకి వెళ్ళిపోయాడు, వీళ్ళు బయటకు వచ్చారు. అప్పుడు అడుగుతున్నారు, మీ అప్పులు కొట్టేశారంటే, మాకు అప్పులు కొట్టేయటమే కాదు, మాకు ఆహారం పెట్టారు, అంతేకాదు మాకు కొంత సహాయం కూడా చేసి పంపించారు, ఇదిగో చూడండి అన్నారు. వీళ్ళు బయటకు వచ్చారు, డోర్ క్లోజ్ అయింది. అప్పుడు పోయి గుంపు బాదుతా ఉన్నారు. ఏమని? యజమానుడా తలుపుది అని. విశ్వసించిన వారు పొందారు, సందేహించిన వారు వెలపట త్రోసివేయబడ్డారు అని. తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడక ముందే, తరలిరా మార్గము యేసే. తలుపు వేసిన తరువాత ఇక నువ్వెంత మొత్తుకున్న తలుపు తీయబడదు. నీ ప్రాణం పోకడా ఆయన రాకడా నీకు నాకు తెలియదు గనక, నేడు అను సమయం ఉండగానే రక్షణ పొంది ఒడ్డెక్కి కూర్చోవాలి, పాపాలు కడిగేసుకొని కూర్చోవాలి. అయ్యవన్న పరిశుద్ధ క్రియల మన మీద పెట్టుకొని కూర్చోడానికి, పాపాలు బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగేసుకోమని యేసయ్య నీకు అవకాశం ఇస్తే, ఇచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడిది తప్పు కాదు. అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకొని నీది తప్పు అయింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నాను. అలాగే దీక్ష తీసుకున్న తమ్ముళ్ళు కూడా కనపడుతూ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నాను. 40-41 దినం నువ్వు దీక్ష తీసుకున్నావు. ఈ 40-41 రోజులు నీవు నియమనిష్టలతో దేవుణ్ణి ప్రేమించి సేవిస్తావు, మంచిది. నేనంటున్నాను ఏంటంటే, ఈ 41 రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు లోకానుసారిగానే జీవిస్తావు. కానీ దానివల్ల నీకు రక్షణ ఉంటుందని బైబిల్లో ఎక్కడ చెప్పబడలా. నీకు పర్మనెంట్ రక్షణ కావాలి అంటే 41 రోజు దీక్ష కన్నా ఉన్నతమైంది బాప్తిస్మం. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పూర్తిగా మారిపో. 41 డేస్ కాదు, లైఫ్ లాంగ్ దేవుని ముద్ర నీ మీదకి వచ్చింది. లైఫ్ లాంగ్ దేవుని ముద్ర నీ మీదకి వచ్చింది. అది కావాలి, నువ్వు దాన్ని పొందాలి. నాకు తెలియనప్పుడు, నేను లోకంలో ఉన్నప్పుడు 5 సార్లు నేను మాలేసుకున్నా.
నేను విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడు నేను 5 సార్లు మాలేసుకున్నా. మాలేసుకున్న 41 రోజు నియమనిష్టలతో ఉండేవాడిని. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ లోకంలో, మీరు నమ్ముతారో నమ్మరో ఏమని అనుకున్నా పర్వాలేదు చెప్తున్నాను, ఆ మాల తీసి నదిలో విసిరిన తర్వాత కిరాణా కొట్టు దగ్గరికి, పక్కన బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి వెంటనే పెట్టె సిగరెట్లు తీసుకునేవాడిని. ఎందుకంటే 41 రోజు దీన్ని ఆపాను అని. అది నిజమైన మారు మనసు కాదు. మళ్ళీ నేను మొదలుపెట్టి సంవత్సరం అంతా చేసేవాడిని, నా ఇష్టం వచ్చినట్టు. మళ్ళీ ఇట్లా టైంలో మాలేసుకునేవాడిని. ఇట్లా 5 సార్లు చేశాను నేను. ఇదిగో నా అరచేయి, మీకు వీడియోలో అయితే కనపడిద్ది, నా అరచేతిలో ఇదిగో చూడండి, కర్పూరం ముట్టించి కాల్చుకున్నాను. కర్పూరపు కణిక నేను మాలేసుకున్నప్పుడు మీకు నా వీడియోస్ మీకు నెట్లో ఉంటాయి, చూడొచ్చు. నా హ్యాండ్ కనపడినప్పుడు మీరు ఇక్కడ చూడండి. అంటే స్పూన్లు చెంచాలతో కాకుండా అరచేతిలో కర్పూరపు కణిక వేసుకొని ఇప్పు పెట్టుకొని కాల్చుకున్నాను నా చేతిని. అంటే నా భక్తికి దేవుడు మెచ్చి ప్రసన్నం అవుతాడేమో, ప్రత్యక్షం అవుతాడేమో అన్నది ఒక పిచ్చి ప్రయత్నం అన్నమాట. అది నేను మృతుల కోసం చేశాను. సజీవుడైతే నన్ను దర్శించేవాడు, కానీ మృతులు కదా. నా చేతితో నేనే బొట్టు పెడుతున్నాను, మళ్ళీ నేనే అడుగుతున్నాను కనపడమని. ఎట్లా? మృతులు కనపడరు కదా, సజీవుడు కదా కనపడేది, సజీవుడు కదా కనపడేది. ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చా. 14 కూటాలకి వెళ్ళాలా, 14 వారాలు చర్చికి వెళ్ళాలా, 14 ప్రసంగాలు నేను వినలా. 4 times, 4 సార్లు నేను దేవుని సన్నిధికి వెళ్ళటం జరిగింది. 5వసారి ఇలాంటి కూటం ఏర్పాటు చేసి పిలిచారు. రండి, మీ పాపాలు కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోకి రావాలనుకున్నోళ్ళు, కదిలే దేవాలయంగా మారాలనుకున్నోళ్ళు రండి, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, మీ పాపాలు కడుగుతాడు, ఇక మీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించండి. విలారా ఆ ముక్క వినబడింది. అర్థం, అయ్యా నేనున్నానయ్యా, నేను పొందుతానయ్యా అని నేను సిద్ధపడ్డాను. ఏ మాత్రం తడవ చేయకుండా పొందుకున్నా. నా లైఫ్లో నేను తీసుకున్న ఆ నిర్ణయం నా జీవిత గురిని, గమ్యాన్ని, గతిని మార్చి పడేసింది. ఒకవేళ నేను ఆ రోజు ఆ నిర్ణయం చేయకపోతే ఈరోజు ఎట్టుండేవాడు నాది. కానీ ఆ రోజు నేను తీసుకున్న ఆ నిర్ణయం నా లైఫ్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పింది. కాబట్టి నేను 41 daysతో ఆగలేదు, నేను లైఫ్ లాంగ్ మాలేసుకున్నా. అయితే మాలే మెళ్ళో లేదులే, కానీ దీక్ష అయితే లైఫ్ లాంగ్. అది బాప్తిస్మం. క్రీస్తు కొరకు జీవించాలనుకుంటావా? నేను చెప్తున్నా, ఒక్కొక్కళ్ళు చేసిన పాపాలు వాళ్ళకి తెలుసు. వావి వరసలు తప్పి పాపం చేసినది, తాగింది, తిరిగింది, కొట్టింది, తిట్టింది, దొంగతనాలు చేసింది, మోసాలు చేసింది, దూషించింది, విచ్చలవిడిగా జీవించింది, వ్యభిచారాలు చేసి, ఎవ్వరి పాపాలు వాళ్ళకి తెలుసు. ఈరోజు దేవుని గ్రంథం, దేవుని వాక్యం, దేవుని ప్రేమ పిలుస్తుంది, రా, నీ పాపాలన్నీ నా మీద వేసుకుంటాను, రా, నా రక్తంతో నిన్ను కడుగుతాను, రా, వద్దు, ఆ శాపం వద్దు, ఆ పాపం వద్దు, రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. వస్తావా? ఇదే టైం. లేకపోతే నాకు సంబంధం లేదు. నీ దేవుడిని విశ్వసిస్తే పొందుకో, లేకపోతే వదిలే. కథం. క్లియర్గా చెప్పానా నేను? ఎంతమందికి అర్థమైంది? నా దేవుడు నాకు చెప్పిన మాట అది. నువ్వు ఎక్కడికన్నా పో, ఫైనల్లో ఒక్కసారి నా బిడ్డల్ని పిలువు. నేను కావాలనుకున్నోళ్ళు, నిజంగా మారాలనుకున్నోళ్ళు, నేను ఇచ్చే నిత్య జీవం కావాలనుకున్నోళ్ళు ఖచ్చితంగా నా కోసం పరిగెత్తుతారు. నా బిడ్డల కోసం నేను ప్రాణం పెట్టానని తెలుసుకొని నా బిడ్డలు ఇక ఆగరు, నా కోసం పరిగెత్తుతారు అని దేవుడు చెప్పమన్నాడు. చెప్పా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నాకు టైటిల్ ఇచ్చారు మా వాళ్ళు, తెలుసా మీకు? నాకు టైటిల్ ఇచ్చారు మా వాళ్ళు, దరిద్రుడిరా నువ్వు, దరిద్రుడా అని. నా తల్లి, ఇన్ని లారీలు వస్తున్నాయి, ఒకటన్నా తగలట్లేదు ఇందిరా నీకంది. అంటే ఎంత విరక్తి చెందితే ఎలా అని ఉంటుంది చూడండి. అంటే సత్యపోయి తీడు అని అనుకున్న పరిస్థితి నాది. నిజంగా నేను అబద్ధం చెప్పట్లేదు. కానీ నా ప్రభు, నేను చావాలనుకోలే, నా కోసం సిలువలో చచ్చిపోయి తిరిగి లేచాడు. కన్న తల్లికి విసుగుబుట్టి చావాలరా నువ్వు అన్న పరిస్థితి అని నా యేసయ్య నన్ను బ్రతకాలనుకో. నా పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగేసి నా జీవితాన్ని చరితార్థంగా మార్చాడు.
చిన్న పాప ఉంది, ముక్కులోంచి కారుతా ఉంది, ఒంటి మీద బట్టలు లేవు, ఏదో చిన్న నిక్కరు ఉంది, చాలా దుర్భరంగా ఉంది ఆ పాప. వినండి, ముగిస్తున్నాను. రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఎవరైనా ముద్దాడతారా ఆ పాపని? దుమ్ము పోసుకొని ఉంది, చాలా చీదరగా ఉంది. ఎవరైనా ఏ పాప చీచి చిట్టి అని అనుకుంటారా? లేదు. అదే పాపని వాళ్ళమ్మ బాగా శుభ్రంగా స్నానం చేయించి మంచిగా చక్కని అలంకరణ చేసి దానికి పౌడర్ కొట్టి ఆ బుజ్జి బుగ్గలకి మంచిగా మంచిగా పౌడర్ కొట్టి మంచి డ్రెస్ వేసి మంచిగా నీట్గా రెడీ చేసి రోడ్డు మీద నిలబెట్టింది అనుకో, వచ్చేపోయే వాళ్ళు అందరూ బుడ్డదాన్ని ఎత్తుకొని ముద్దాడి మరి అక్కడ పెట్టి వెళ్తారు. అవునా? కానీ మీకు తెలుసా, ఆ చిన్నది అలా కాకుండా ఈ ముక్కులో ఒకటి ఓపెన్ అయ్యి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ అయ్యి ఎండిపోయి దాని ముఖమంతా దుమ్ము కొట్టుకొని చండాలంగా ఉండి ఒంటి మీద ఒక చిన్న బట్టతో చాలా దుర్భరంగా ఉందనుకో, ఎవ్వరు ఇష్టపడరు. కానీ వాళ్ళ అమ్మకి తెలుసా, వాళ్ళమ్మ మనసు, వాళ్ళ అమ్మ కోసం ఆ చిన్నది ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళంత దూరం పనికిళ్ళు వస్తే ఆ బిడ్డను ఆ స్థితిలో చూసి తల్లి పరిగెత్తి అమ్మ నా తల్లి ఇట్లా అయిపోయిందని పని అని అలాగే ఎత్తుకొని ఎక్కడైతే అసహ్యం ఉందో అక్కడే ముద్దాడి మరి బిడ్డను హత్తుకుంటుంది. అది అమ్మ ప్రేమ. అమ్మా, నా కన్న తల్లి కాదు కానీ నన్ను అలాగే ఎత్తుకున్న తల్లి నా యేసయ్య. చాలేమన్నా అంటే మీకు ఎంతమందికి అభిమానం ఉందండి? చాలేమన్నా అంటే మీకు ఎంతమందికి అభిమానం? నిజంగా అభిమానం ఉంటే చేసి థ్యాంక్ యూ. ఇంతమంది ప్రేమను బట్టి నేను తండ్రి. ఇంతమంది హృదయాల్లో అభిమానం ఉంది కదా, అందుకే ఇంత కష్టపడవచ్చు తెలుసు నాకు. ఇప్పుడు అభిమానం. కానీ నా గత జీవితాన్ని మీరు ఎరుగుంటే మా అమ్మ ఆ మాట అందంటే నమ్ముతారా? కానీ ఆ స్థితిలో నేను పాపినై ఉండగానే నా ప్రభు నా కోసం చనిపోయి తిరిగి లేచి నన్ను పిలిచి ఆయన రక్తంతో కడిగి నన్ను శుభ్రపరిచి నన్ను ఇలా రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తే మీ అందరికి అభిమాన పాత్రుణ్ణి. నన్ను ఇలా చేసింది ఎవరో తెలుసా? నా యేసయ్య. నా యేసయ్య చేశాడు. ఇలా చెక్కింది నా యేసయ్య, ఇలా మలిచింది నా యేసయ్య. ఈరోజు కూడా నేను నేర్చుకుంటా, ఎప్పుడు దేవుడితో చెప్పుకున్నది అదే. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు. రక్షణ పొందిన పరిశుద్ధులు చేతులు ఎత్తండి. బాప్తిజం పరిశుద్ధులు అలానే ఉంచండి చేతులు. బాప్తిజం పరిశుద్ధులతో నిలిచే భాగ్యం ఇచ్చినావు. నాకు అర్హత లేదు కానీ నన్ను నీ పరిశుద్ధులతో నిలబెట్టావు. పతనమైన నా జీవిత గతిని మార్చినావు. పనికి రాని నన్ను నీ పనికి నిలిపినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఉన్నతగని నన్ను ఎన్నుకున్నావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను ప్రైజ్ ది లార్డ్. ఇలా ఈ మంచి లైఫ్ని నా దేవుడు నాకు అనుగ్రహించాడు. బై లక్ ఏంటంటే నేను కూడా లోబడటం, ఆయన చెప్పిన ప్రకారం వినటం వల్ల నాకు ఈ ధన్యత లభించింది. ఇక్కడ కూర్చున్న మీరే కాదు, కోట్లాది మంది హృదయాలలో నాకు స్థానం ఇచ్చాడు నా తండ్రి. లక్షలు కూడా కాదు, కోట్ల మంది హృదయాల్లో ఈ పాపికి, పనికి మాలిన పాపికి దగ్గరకు తీసుకొని కడిగి శుద్ధి చేసి, రేపు ఏప్రిల్ 17 నేను బాప్తీసం పొందిన రోజు తెలుసా మీకు? ఏప్రిల్ 17 ఎండాకాలం పోయి నిలబడ్డా. నేను కూడా చెప్పారు, ఇచ్చారు. ఈరోజు ఈ బిడ్డలందరూ వచ్చారు మంచిగా తీర్మానం చేసుకొని. ఎందుకు ఇంత వివరించి చెప్తున్నానంటే, ఈరోజు దేవుడిని హృదయ తలుపు తడుతున్నాడు దా అని. నాకు దాసుడిని చూసావు కదా,
నీ జీవితాన్ని కూడా అలాగ ఆశీర్వదించాలని, అలాగ వెలిగించాలని ఆశగా ఉంది నా కుమారుడా, నా కుమారి. నువ్వు నాకు కావాలి రమ్మని పిలుస్తున్నాడు. ఈ స్వరం నీకు వినబడితే పరిగెత్తి రక్షణ పొందు, వినబడకపోతే వదిలేసి మీరు వెళ్ళిపోండి, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. రక్షణ పొందిన వాళ్ళకు కూడా చెప్తున్నా, వినండి. రక్షణ పొందగానే సరికాదు, నీ తండ్రి ఎలాంటి వాడో తెలుసుకొని కేవలం నీ అవసరాల కోసం, నీ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే నువ్వు దేవుణ్ణి వెంబడించడం కాకుండా, దేవుని కోసం ఫలించాలన్న ఆశతో, కొంతైనా దేవుని సేవ చేయాలన్న తృష్ణతో బ్రతుకు. ఎందుకంటే నేను రక్షింపబడ్డాను, అది అయిపోయింది మొదటి మెట్టు. తర్వాత నా దేవుడు ప్రశ్నించాడు రెండో మెట్టు, అది కూడా చేశాను. మీ కళ్ళ ముందు అందుకే ఉన్నాను. లేకపోతే మీలాగనే నేను కూడా ఏదో ఉద్యోగమో వ్యాపారమో ఏదో పైసలు సంపాదించే మార్గం చూసుకుని అందులోనే కొనసాగేవాడిని హాయిగా ఫ్యామిలీతో. కానీ కాదు, అనేక మందికి నా ప్రభువుని చాటాలి. మన లైఫ్ అంతా మన కోసమే బతకాలా, దేవుని కోసం బతకాలా? ఎంతో కొంత 4 ఆత్మలు రక్షించిన చరిత్ర, 4 జీవితాలకు సువార్త చెప్పిన చరిత్ర, 4 కుటుంబాలని కట్టిన చరిత్ర, 4 దీపాలు వెలిగించిన చరిత్ర ప్రతి ఒక్కరికి ఉండాలి. మనందరం దేవుని పనిలో పాలివారం కావాలి. నాకు దేవుడిచ్చిన సేవ నేను చేస్తున్నా. నిన్ను ప్రార్థన చేయమంటాడో, ప్రకటించమంటాడో, సువార్త చాటమంటాడో, సేవ చేయమంటాడో, కాపరిగా ఉండమంటాడో, సువార్తికుడిగా ఉండమంటాడో, ఏ విధంగా నిన్ను ఆయన పని కొరకు పిలుస్తున్నాడో ఆయన పని నువ్వు చెయ్యాలి బిడ్డ. ఆ తీర్మానం కూడా చెయ్యాలి. బతుకంతా యేసు ప్రభుని వినియోగించుకోవటం కాదు, యేసు ప్రభు కోసం కూడా బతకాలి. ప్రభు మనకెంత చేశాడన్నది కాదు, ప్రభు కొరకు మనం ఏం చేసామన్న చరిత్ర కూడా ఉండాలి. కనుక మీ జీవితాలు ప్రభు చేతికి అప్పగించండి. గుర్తుపెట్టుకోండి, నీ తండ్రి జ్ఞానం గల తండ్రి, ప్రేమ గల తండ్రి, శక్తి గల తండ్రి. ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు, నీ లైఫ్ ఉంది, నీ భవిష్యత్తుకు డోకా లేదు. ఎలాంటి పరిస్థితులైనా మార్చి నిన్ను నిలబెట్టగల సమర్థుడని నమ్మితే టెన్షన్స్ వదిలేసి ప్రశాంతంగా ఉండు, సంతోషంగా ఉండు, సంతోషంగా సువార్త చెప్పు, సంతోషంగా ప్రార్థన చేయి, ఇతరులను దేవుని కొరకు రక్షించు. కృప మనందరికీ తోడై ఉండును గాక.